6 నెలల నుంచి పని చేసినాం. ఇలా గాలి వచ్చి ఎత్తుకపోయింది. మేమేం చేసి బతకాలే చెప్పుడి. కలెక్టర్ గారు మీకు దండం, మా ఓట్లు కొనండి. కోట్నా తండా ఇది గుర్రంతాడు ఎంచరి ఐకేలో పోసినాం. ఇప్పుడు నా కాంటాక్ట్ 8 రోజులు అయినాయి. పోయి ఇప్పుడు 8 రోజులు అంది 10 రూపాయలు బస్ అయితే అన్లోడ్ చేసుకుంటే లేకపోతే అన్నారు. సరే 3 రోజులకి అంత కూడా చెప్పినాం 10 రూపాయలు ఇస్తాం పోతే పోయి అనుకున్నాం. అది కూడా ఇంకా మిల్లు స్టాక్ అయినాయి అన్నారు. నింపుకుంటారమ్మా అని చెప్పిండ్రు. ఈ ఐకేబీలో కొన్ని కొట్టి కూడా మిల్లు మాకు ఇవ్వలేదు. ఇంకా ఇదేంది మేము కొట్టమమ్మా అని ఐకేబీలో చేతులు ఎత్తేసారు. దీన్ని ఎమ్మటి ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు వచ్చి దీన్ని స్పందించి అప్పుడు మాకు మిల్లులు ఇచ్చి కాంటా కొట్టిస్తే రైతులు ఎవరి పొలాలు చేసుకుంటాం. మేము ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు చేస్తున్నారు అంటే పోయిన లారీలు అక్కడ దిగుమతి కావటం లేవు. ఆ మిల్లులో స్టాక్ అనేట అని చెప్పారు. మొన్నటి వార్త ఏంది, నిన్న పిలిపించారు 8 రూపాయలు బస్ అన్నారు. ఇక్కడ మాకు 45 రూపాయలకి కింటి ఇస్తాం. అయినా కూడా 8 రూపాయలు పోయినది. వాతావరణం బాగాలేదని అట్ట కూడా ఇస్తాం, ఒప్పుకున్నాను. అయితే ఇలా నిన్న బస్సాలు వస్తున్నారు. బస్సాలు వస్తాను మేము వచ్చేసరికి అక్కడ మొత్తం స్టాక్ అనేట మనకు కూడా మిల్లు స్టాక్ అనేట లేవు అంట అని ఇప్పుడు చెప్పేస్తారు. ఇది మా పరిస్థితి. మా డిమాండ్ మాకు ఒడ్లు కాంటాలు అయిపోతే మీరు ఇందాక రారు, మీరు ఈ రోడ్ ఎక్కం. మా పరిస్థితి ఇప్పుడు ఎలా నుంచి చెప్తున్నాయి. వాతావరణం మొత్తం మూసుకొని దగ్గరకు వస్తుంది. గాలులు వానలు. ఇప్పుడు నైట్ 9-11 గంటలకు నిన్న రాత్రి 11 గంటలకు గాలి వచ్చింది. మీకు తెలిసిన విషయం. వచ్చి పట్టాలు నైట్ కప్పిపోయాను. తెలంగాణ వచ్చారు ఒక్క పట్టు ఉండలేదు. ఈ పట్టాల కాడ ఉండగా మా రైతులు గొడవ పెట్టుకుంటారు. పట్టాలు ఒక్క తీరు ఉన్నాయి. ఈ గాజు మొత్తం ఈ రైతులు మన గొడవ మా మార్కెట్లో ఈ ఐకేపీ సెంటర్లో ఈ చాలా తీవ్రంగా ఉంది రైతుల పరిస్థితి. వాసన అయితే ఇంకా 2 రోజులు కాకపోతే ఓడనడుతుంది. అసలు కుప్పల మీద చేస్తారు. అంత ఘోరంగా ఉంది. కూడా మాది ఐకేపీ సెంటర్ లో ఒడ్లు కోసి నెల అయింది. కాటాలు ఏమంటే బస్తాకి 8 రూపాయలు లెక్కమ్మట అయితేనే అన్లోడ్ అవుతాయి. అన్లోడ్ కావు. గోదాములలో నికరం చేయాలని నిల్వ ఉంచాలంటే బస్తాకి 8 రూపాయలు అడుగుతుర్రు. అవి కూడా ఇస్తామని ఒప్పుకున్నా కూడా లోడ్ అయిన బండ్లు కూడా ఆగినాయి. బస్తాలు నింపిన బస్తాలు కూడా 1000-1500 కాదు కదా, 3,000-4,000 బస్తాలు నింపి ఆడ ఉన్నా కూడా లారీ వాళ్ళు వస్తలేరు. అవి అన్లోడ్ కావట్లేవు. మేము రైతులు ఏం చేయాలి? గాలి పోయి ఒక ఎకరానికి 5 డబ్బాలు 5 నన్నాయి. 3.5 డబ్బాలు కూడా కాలేవు. రైతులకు ఎండిపోయి రాళ్ళు పడి కొన్ని పోయినాయి. కొన్ని పోయినాయి. గాలి వచ్చి కొన్ని పోయినాయి. 4 డబ్బాలు అయితే నన్న ఒడ్లు కూడా 3.5 డబ్బాల ఒడ్లు కూడా రాలేదు రైతు. ఏ రైతు ఎలా బాగుపడతారో చెప్పండి మీరే. కలెక్టర్ గారు వచ్చేదాకా మీ ధర్నా మా ఒడ్లు అన్లోడ్ లోడ్ కావాలి, అన్లోడ్ చేసుకోవాలి.